హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీషోలో 3 పీస్ కుర్తా సెట్స్ అయితే 3 డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను. మీకు ఇప్పుడు రివ్యూ అయితే ఇస్తాను. అందులో వచ్చేసి ఫస్ట్ వన్ టీల్ గ్రీన్ కలర్లో అయితే ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చి 510 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇది 497 రూపీస్కి అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్లో అయితే ఒకటి ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చి 431 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 381 రూపీస్కి ఇది అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా పిస్తా గ్రీన్ కలర్ అయితే ఒకటి ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చి 482 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 458 రూపీస్కి ఇది అయితే వస్తుంది. మీకు ఓపెన్ చేసి ఇవి ఎలా వచ్చాయో రివ్యూ అయితే ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ మీకు వచ్చేసి ఈ టీ గ్రీన్ కలర్లో ఉన్న డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనకి టాప్ వచ్చేసి ఇలా ఇలా అయితే వచ్చింది. నెక్ ప్యాటర్న్ వచ్చి రౌండ్ నెక్ వచ్చి మళ్ళీ మనకి ఇలా వీకట్లో అయితే ఇచ్చారు. మనకి నెక్ దగ్గర ఇలా వర్క్ అయితే వచ్చింది. వైట్ అండ్ గోల్డ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఫినిషింగ్ అయితే బాగుంది. కుర్తీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ అనేది ఇచ్చారు. మనకి హ్యాండ్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ చివరి మనకి ఇలా బార్డర్లో అయితే ఇచ్చారు. కలర్ అయితే చాలా బాగుంది. మనకు ఓవరాల్ కుర్తీ అంటే ఇలాగా ఎంబ్రాయిడరీ ప్యాచెస్ కింద అయితే వర్క్ అయితే ఇచ్చారు. ఫ్లవర్ బంచెస్లో అయితే ఇచ్చారు. టాప్ అంతా ఇలాగ వచ్చింది. మనకి టాప్ చివరి ఏ విధమైన బార్డర్ అయితే రాలేదు. టాప్ అంతా మనకి వర్క్ అయితే వచ్చింది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ అయితే వచ్చింది. ఓవరాల్ ప్లెయిన్ అయితే ఇచ్చారు. మనకి లోపల ఏ విధమైన లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనకి ఇలా అయితే ఉంది. కొంచెం ట్రాన్స్పరెన్సీ అయితే ఉంది. మనకి బాటమ్ ఇచ్చిన మళ్ళీ అంత ట్రాన్స్పరెంట్ అయితే ఉండదు. ప్యాంట్ వచ్చేసి మనకి రెగ్యులర్ ఫిట్ అయితే వచ్చింది. సేమ్ కుర్తీ ఏ ఫ్యాబ్రిక్ అదే ఫ్యాబ్రిక్లో మనకి ప్యాంట్ అయితే ఇచ్చారు. పైన అయితే ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. ప్యాంట్ అంతా మనకి ప్లెయిన్ అయితే వచ్చింది. ఏ విధమైన ఎంబ్రాయిడరీ వర్క్ అయితే రాలేదు ప్యాంట్కి అయితే. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలా అయితే వచ్చింది. నెక్స్ట్ చున్నీ వచ్చేసి మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారు. చున్నీ 4 సైడ్స్ కూడా మనకి బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. టాప్కి ఏ విధమైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందో అదే ఎంబ్రాయిడరీతో బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం పెట్టిన కాస్ట్కి డ్రెస్ అయితే వర్తియే. మనకి మొత్తం 3 పీస్ కుర్తా సెట్ అయితే వచ్చింది. మనకి 500 ఆ చేంజ్కి. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో మీకు వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను. అలాగే మీకు డిస్క్రిప్షన్లో కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ కుర్తీ సెట్ అయితే మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా పిస్తా గ్రీన్ కలర్లో అయితే ఆర్డర్ చేశాను. ఇది కూడా మనకి కుర్తీ ప్యాంట్ అలాగే దుప్పటా అయితే వచ్చింది. మనకి కుర్తా వచ్చేసి ప్లెయిన్ అయితే వచ్చింది. నెక్ దగ్గర మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే వచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మొత్తం మనకి 4 కలర్స్ యూస్ చేసి అయితే చేశారు. ఫినిషింగ్ అయితే బాగుంది. హ్యాండ్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ చివర మనకి ఇలా చిన్న లేస్లా అయితే ఇచ్చారు. ఓవరాల్ మనకి టాప్ అంతా ఇంక ప్లెయిన్ అయితే వచ్చింది. మనకి టాప్ చివర మళ్ళీ హ్యాండ్కి వచ్చిన బార్డర్ అయితే ఇచ్చారు. ఈ కుర్తీ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి కాటన్ బ్లెండ్ అని అయితే ఇచ్చారు. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఓవరాల్గా ప్లెయిన్ అయితే వచ్చింది. కలర్ అయితే బాగుంది. అలాగే క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇది 450 ఆ చేంజ్కి అయితే మనకు వచ్చింది. ఆ కాస్ట్కి ఇది అయితే బెటరే. మనకి ప్యాంట్ వచ్చేసి కుర్తీ ఏ ఫ్యాబ్రిక్ అదే ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారు. ప్యాంట్ వచ్చేసి మనకి రెగ్యులర్ ప్యాంట్ అయితే ఇచ్చారు. ఒక సైడ్ అయితే ఎలాస్టిక్ ఇచ్చారు. ఒక సైడ్ అయితే నార్మల్గా అయితే ఇచ్చారు. మనకి ప్యాంట్కి ఏ విధమైన లేస్ కట్ట ఏం రాలేదు. మొత్తం ప్లెయిన్ అయితే వచ్చింది. ఈ కుర్తీకి మెయిన్ హైలైట్ వచ్చేసి దుప్పటాయే. మనకి దుప్పటా వచ్చేసి ఇలాగ ప్రింట్ అయితే వచ్చింది. బార్డర్ మొత్తం బార్డర్ ప్యాటర్న్ అయితే వచ్చింది. దుప్పటా ఫ్యాబ్రిక్ అయితే పాలీ చిఫాన్ అని అయితే మెన్షన్ చేశారు. మనకి దుప్పటా ఓవరాల్ ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ అయితే బాగుంది. అలాగే 4 సైడ్స్ ఇలా మనకి హ్యాండ్స్కి ఇచ్చిన బార్డర్ అయితే ఇచ్చారు. చిన్న లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్యాటర్న్ అయితే బాగుంది. క్వాలిటీ కూడా బాగానే ఉంది. మనం పెట్టిన కాస్ట్కి ఇది వర్తియే. ఇది కూడా వేసుకుంటే ఎలా ఉంటుందో మీకు వీడియో క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా వైట్ కలర్లో అయితే ఆర్డర్ చేశాను. ఇది కూడా 400 చేంజ్కే ఉంది.
మనకి నెక్ వచ్చేసి ఇలా రౌండ్ వచ్చి మళ్ళీ వీ కట్ అయితే వచ్చింది. మనకి నెక్కి ఇలాగా బీడ్స్ అయితే ఇచ్చారు. వైట్ కలర్లో పాల్ బీడ్స్ అయితే ఇచ్చారు, పెద్ద పెద్దవి ఒక 4 అయితే ఇచ్చారు. ప్యాటర్న్ అయితే బాగుంది. ఈ కుర్తీ అంతా మనకి మొత్తం ప్రింట్ అయితే వచ్చింది, ఇది చూడొచ్చు. ఇదేమీ మనకి ఈ ప్రింట్ ఏం పోదు. హ్యాండ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. హ్యాండ్కి కూడా సేమ్ టాప్కి ఏ ప్రింట్ ఇచ్చారో అదే ప్రింట్ అయితే ఇచ్చారు. మన టాప్ అంతా ఇలాగ వచ్చింది పైనుంచి కింద వరకు. ఏ విధమైన బార్డర్ కట్ అయితే యూజ్ చేయలేదు. ఇది కూడా మన కాటన్ బ్లెండ్లోనే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా వచ్చింది మనకి ప్రింట్ అయితే, ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ప్రింట్ వచ్చింది. బ్యాక్ సైడ్ హై నెక్ అయితే వచ్చింది. క్వాలిటీ అయితే బాగానే ఉంది. 400 చేంజ్కి కుర్తీ, ప్యాంట్ అలాగే చున్నీ వస్తుందంటే బెటరే. మనకి ప్యాంట్ వచ్చేసి ఇలా వైట్ కలర్ పైన గ్రీన్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. ప్యాంట్ అంతా ఇది కూడా రిగ్రెస్ బిట్టే వచ్చింది. పైన అయితే మనకి ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. కింద వరకు ఇంక ఇలా అయితే వచ్చింది. ఏ విధమైన లేస్ కానీ ప్యాంట్కి ప్రొవైడ్ చేయలేదు. ఇంకా చున్నీ వచ్చేసి మనకి చిఫాన్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారు. చున్నీకి కూడా ప్యాంట్కి ఏ విధమైన ప్రింట్ వచ్చిందో అదే బార్డర్ కింద అయితే ఇచ్చారు 4 సైడ్స్. ఓవరాల్ చున్నీ అంతా ప్లెయిన్ అయితే వచ్చింది. ఈ సెట్ కూడా చాలా బాగుంది. అలాగే వేసుకుంటే ఎలా ఉంటుందో వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను. నేను ఆర్డర్ చేసిన 3 సెట్స్కి కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇది కాటన్ మెటీరియల్ మనకి స్ట్రింక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకి సైజ్ కన్నా ఒక ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటే బెటర్ అని అయితే నేను అనుకుంటున్నాను. వీటి కోడ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే గైస్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.